లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేనిని జ్ఞాపకం చేసుకుంటాడు, దేనిని జ్ఞాపకం చేసుకోడు నీ విషయంలో అనేది మరి నేను చెప్పాలని ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25 వచనం అంటుంది, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేసి నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకొనను. ఆమేన్. ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడతామో, ఆయన నామాన్ని మనం ధరించుకుంటామో, అప్పటి నుండి మరి ఇప్పటి వరకు నువ్వు రక్షించబడిన నాటి నుండి ఇప్పటి వరకు దేవుడు అంటే నీ పాపములను జ్ఞాపకం చేసి, ఆ పాపములు ఎక్కడ పోయినాయి అనంటే సముద్ర అగాధములోనికి మరి పడవేసనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మరి నీ పాపాలన్నిటిని నువ్వు ఒప్పుకొని యేసుక్రీస్తుని రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ పాపాలన్నీ నేను తుడిచేశాను, కడిగేశాను, అవి నీకు కనబడకుండా, నాకు కనబడకుండా నా సముద్ర గర్భములో అగాధములోని వేశాను. మొదటిది. రెండవది, నా వీపు తట్టు నేను పారవేసుకొని ఉన్నాను అని అంటున్నాడు. సో మరి నేను ఇంకా మరి దేవునిలో రక్షణలోనికి వచ్చాక నేను పాపం చేశానేమో, నేను పాపిని అని భయపడకు సహోదరి సహోదరుడా. దేవుడు నీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు గాని దేవుడు దేని జ్ఞాపకం చేసుకుంటాడంటే నిన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రక్తంలో కడగబడిన నిన్ను, ఆయన నామమును ధరించుకున్న నిన్ను జ్ఞాపకం చేసుకుంటుడు. నిన్ను జ్ఞాపకం చేసుకొని నా కుమార్తెకి నేను మంచి చెయ్యాలి, నా కుమారుడికి నేను అద్భుతం చెయ్యాలి, నా కుమారుడికి కుమార్తెకి అంటా ఉన్నాడు, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయి అంటుండు. ఆమేన్. తల్లి మరచినా మరచును గాని నేను నిన్ను మరువనంటుండు. ఆమేన్. ఆయన పాపములను జ్ఞాపకం చేసుకోడు. రెండవది, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకొని నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కనుక నువ్వు ఆలస్యం చేయకుండా, సనగకుండా, నిరుత్సాహపడకుండా ప్రభువైన యేసుక్రీస్తుకే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పగించి ముందుకు వెళ్తున్నట్లయితే నీ ముందు నడుచువాడు యెహోవాయే. ఆమేన్. దేవుడు నీకు మార్గం సిద్ధపరిచి నడిపించి బలపరిచి నిన్ను ఆదరించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక.